నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు, అందరి చర్చ మంత్రివర్గం పైనే ఉంది. సరే, కేంద్ర మంత్రివర్గం అనేది ఆల్రెడీ ఏర్పడిపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి శాఖల మీద, స్థానాల మీద సంతృప్తిల మిక్స్డ్ అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అందరూ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశాన్ని అయితే ఆసక్తికరంగా చూస్తున్నారు. ఆల్రెడీ ఒక వీడియోలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావాహులు జాబితాని ఇచ్చే ప్రయత్నం చేశాం. ఇప్పుడు జనసేన నుంచి పర్టికులర్ గా చెప్పాలి, మేము కేవలం ఆశావాహులు, ఆస్పిరెంట్స్ మాత్రమే చెప్పడం జరిగింది. వీళ్ళే మినిస్టర్స్ అని చెప్పలేదు. బికాస్ కామెంట్స్ లలో మీకు ఏం తెలుసని వీళ్ళందరికీ ఇచ్చేస్తే ఇంకెలా అని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. చెప్పాము. అలా కామెంట్ చేసే వాళ్ళకి ఒకవేళ ఏమన్నా ఖచ్చితంగా వీళ్ళకే మాత్రం వస్తుందని చెప్పేసి స్పష్టమైనటువంటి సమాచారం ఏమన్నా ఉంటే దాన్ని కూడా మాతో పంచుకోవచ్చు. జస్ట్ మేము ఆస్పిరెంట్ లిస్టులు ఏ విధంగా ఉంది, లిస్టులో ఎవరెవరి పేర్లు ఉండొచ్చు, ఎవరికి అనుకూల అవకాశాలు ఉండొచ్చు అనేది జస్ట్ ఒక విశ్లేషణ మాత్రమే. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ నుంచి కూడా ఎవరికి అవకాశం దక్కుతుంది అనే అంశం మీద కొంతమంది పేర్లు అయితే మేము తీసుకోవడం జరిగింది. గెలిచినటువంటి 21 మందిలోంచి కీలకమైనటువంటి నేతలు ఎవరికి అవకాశం దొరుకుతుందని చెప్పేసి భావిస్తున్నారో ప్రజలు కానివ్వండి, లేదంటే పార్టీ వర్గాలు కానివ్వండి, వాళ్ళ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా కొంతమంది పేర్లు అయితే మేము ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియో ప్రధానంగా జనసేన పార్టీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కొచ్చు అనేటటువంటి అంశం మీద ఒక అంచనా మాత్రమే. ఖచ్చితంగా వీళ్ళకే దక్కుతుంది, వీళ్ళకి మాత్రమే దక్కుతుందని అయితే ఎక్కడ చెప్పే ప్రయత్నం చేయట్లా. నెక్స్ట్ వీడియోలో బీజేపీ గురించి కూడా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తాం. రైట్, మనం ఒకసారి చూద్దాం. జనసేన నుంచి మనం ప్రధానంగా ఎవరెవరికి దక్కే అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే మొదటిగా వినిపిస్తున్నటువంటి పేరు నాదెండ్ల మనోహర్, తెనాలి నియోజకవర్గం. ఈయన నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు జనసేన పార్టీలో. జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, విజయాల్లోనూ, అపజయాల్లోనూ ఆయన అంటిపెట్టుకుని వెన్నంటే ఉన్నారు. పిఎస్సి చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో. సో నాదెండ్ల మనోహర్కి ఖచ్చితంగా, ఎందుకంటే నాదెండ్ల మనోహర్ యొక్క గెలుపును కూడా ప్రతిష్టాత్మకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా మొదటి అనౌన్స్ చేసినటువంటి సీటు కూడా నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ కూడా తన సీట్ని అనౌన్స్ చేసుకోవాలి పాపం, ఆయనకు అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. సో అలాంటి నాదెండ్ల మనోహర్ని ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆయన ప్రచారం జరుగుతున్న సమయంలో కూడా నేను అక్కడే ఉన్నాను. సో మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ, అంటే ఇప్పుడు మంత్రి అని చెప్పాలి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ, ఈయన కానీ గెలిచారు అంటే తెనాలికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే డైరెక్ట్గా జనసేన అధినేతకు వెళుతుంది, నంబర్ 2 కాబట్టి. సో ఈయన గెలిస్తే చాలా అభివృద్ధి చెందుతుంది తెనాలి అంటూ కూడా ప్రచారాల్లో చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈయనకి మినిస్ట్రీ వస్తుందని ముందుగానే అందరూ భావించారు. తెనాలి ప్రజలు కూడా ఆ దిశగానే అక్కడ ఆయనకి ఓట్లు వేయడం జరిగింది. సో మినిస్ట్రీ జాబితాలో జనసేన పార్టీ నుంచి జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తారు, ఎన్ని సీట్లు చోటు కల్పిస్తారు అనేది అయితే ప్రస్తుతం మనం అంచనా వేయలేం. రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. 4 అంటున్నారు, 3 అంటున్నారు, 4 అంటున్నారు, 5 అంటున్నారు, ఇలా రకరకాలుగా కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. సో అన్ని సమీకరణాలను చూసుకొని, సామాజిక సమీకరణాలు, మిగతా అన్ని అంశాలను చూసుకొని బేరీజ్ వేసుకొని అయితే ఏ సామాజిక సమీకరణాలు, ఏ అంశాలు వచ్చినా సరే ఈ విషయంలో మాత్రం అన్ని పక్కన పెట్టి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈయనకైతే స్థానం ఉంటుంది. మొదటి పేరు అయితే ఖచ్చితంగా ఈయన వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో జనసేన పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్కి స్థానం అయితే పక్కా అనేటువంటి అంశం అయితే వినిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ ఆశావాహుల జాబితాలో ఉండొచ్చేమో కానివ్వండి, పరిశీలనలో ఈయనకు మాత్రం దాదాపుగా ఖరారైంది, ఖాయమైపోయింది అనేటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్ పర్సన్ నెల్లిమర్ల నుంచి గెలిచినటువంటి లోకం మాధవి, జనసేన పార్టీలో ఉన్నటువంటి ఏకైక మహిళా అభ్యర్థి అండ్ ధనికురాలు. ఆ అంశం సరే, ఇక్కడ మంత్రివర్గం అనే అంశం దగ్గర వాళ్ళ ధనికుల కాదనేటటువంటి అంశాలు కొంత అప్రస్తుతం కానివ్వండి. బట్ ఆవిడ ప్రొఫైల్ చూస్తే మాత్రం కొంచెం ఆర్థికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి కొంచెం పార్టీకి కూడా అండగా ఉంటారు అనే ఉద్దేశంతో కొన్ని ఈక్వేషన్స్ తోటి ఉండొచ్చు. బట్ మొదటిసారిగా గెలుపు అయినా సరే మహిళా కోట, మహిళా అభ్యర్థి, ఈ అంశాలు కొంచెం గట్టిగా ప్రభావితం చూపించేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి ఏకైక మహిళా అభ్యర్థి కాబట్టి కొంచెం ఎక్కువగా ఆవిడకి మంచి ప్రివిలేజ్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. బట్ ఆశావాహుల జాబితాలో జనసేన నుంచి ఏవిడి పేరు కూడా ప్రధానంగా నెల్లిమర్ల నుంచి గెలిచినటువంటి లోకం మాధవి పేరు కూడా ప్రధానంగా వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేది
తాజాగా తెలుస్తున్నటువంటి విషయం. బట్ ఫైనల్గా ఆవిడకి ఛాన్స్ దొరుకుతుందో లేదో చూడాలి. అండ్ థర్డ్ పర్సన్ సీనియర్ నేత కొనతాల రామకృష్ణ. దాదాపు 15 ఏళ్ల నుంచి రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అండ్ మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరి ఆయన గెలుపుకి చాలా కష్టపడ్డారు. ఆయన కానీ ఆయన సోదరులు కానీ అందరూ కలిసి కష్టపడి గెలిచిన సీట్. అండ్ సీనియర్ లీడర్, ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి డెఫినెట్గా ఒకవేళ 4-3 మనం అనుకుంటున్న ఈ లెక్కల్లో ఒకవేళ వస్తే ఈయన ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఆయన కొంత గ్యాప్ తీసుకున్నా సరే జనసేన పార్టీలోకి రావటం, ఫస్ట్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఈయన పేరు తెర మీదకి రావటం, ఆల్మోస్ట్ సీటు ఖరారు అయిపోయిందన్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ సీట్ని ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో సీఎం రమేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికక్కడ సర్దుబాటు చేసుకొని అనకాపల్లి పార్లమెంట్ కాకుండా అనకాపల్లి అసెంబ్లీకి వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈయనకి ఆశావాహుల జాబితాలో ఈయన యొక్క పేరు కూడా ఉంటుంది. ఈయన పేరు రేపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పరిశీలించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది. సో అనకాపల్లి నుంచి వచ్చి గెలిచినటువంటి కొనతాల రామకృష్ణ పేరు కూడా ఉంటుంది. మరో సీనియర్ నేత కందుల దుర్గేష్, ఈయన కోసం పెద్ద ఎత్తున పోరాటమే జరిగింది అనుకోవచ్చు. సో రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి కోసం ఈయన సీటు త్యాగం చేశారు. ఈయన కోసం నెడదవోలు బూరుగుపల్లి శేషారావు ఆయన త్యాగం చేసి ఆయనకి ఇచ్చారు. సో గెలుపోవటం ఊగిసలాడారు. కానీ ఈయన రాజమండ్రి రూరల్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తారు అనే ధీమా ఆయన ఈవెన్ ఆయన వాయిస్ లో కూడా వినిపించేది. కానీ వన్స్ నెడదవోలు వెళ్ళిన తర్వాత ఒక చిన్న భయం, ఓటమి వస్తుందేమో అనే ఒక చిన్న భయం వచ్చినప్పటికీ కూడా చాలా కష్టపడ్డారు. ఈసారి ఎలక్షన్స్లలో ప్రచారాల్లో ఆయన వాళ్ళ కుటుంబం పూర్తిగా కష్టపడి ఈసారి గెలుచుకున్న సీట్. అండ్ సీనియర్ లీడర్ కాబట్టి డెఫినెట్గా ఆశావాహుల్లో ఆయన కూడా ఉంటారు. కందుల దుర్గేష్ పేరు కూడా ఈసారి జనసేన నుంచి వెళ్ళేటటువంటి లిస్టులో ఉండొచ్చేమో, ఆశావాహుల జాబితాలో ఉండొచ్చేమో అనేటువంటి అంశం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా అవుతోంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నుంచి గెలిచారు. ఆయనకు అసలు సీటు వస్తుందా లేదా అనేటువంటి అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరిగాయి. పాపం ఆయన కూడా ఒక ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళు దాటిపోయినాయి, బహుశా నాకు ఇదే ఆఖరి ఎన్నిక కావచ్చేమో, ఆ తర్వాత నేను యాక్టివ్ రాజకీయాల్లో ఉంటాను లేదు, మరి ఇప్పుడు కూడా అవకాశం లేకుండా నేను పొత్తులో భాగంగా వేరే వాళ్ళకి సీటు త్యాగం చేశానంటే ఇక ఆ తర్వాత ఇక నా రాజకీయ జీవితం ఉంటుందో లేదో, బహుశా ఆఖరి అవకాశం కూడా ఖచ్చితంగా జనసేన అధినేత నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు అవకాశం ఇవ్వాలి, ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఈ సీటు మనమే తీసుకోవాలని చెప్పేసి ఆయన అయితే గట్టిగా పట్టు కూర్చున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఆయన్ని గౌరవించి గుర్తించి, పైగా జనసేన పార్టీకి వేరే విధేయుడు కూడా కాబట్టి ఒక సమయంలో ఈయన పార్టీని వీడుతున్నారు అని అనేక కథనాలు కూడా వచ్చాయి. బట్ ఎంతమంది దూరమైనా కూడా ఇందాక నాదెండ్ల మనోహర్ గారు ఎలా అయితే అంటి పెట్టుకొని ఉన్నారో ఈయన కూడా దాదాపు అలాగే అని చెప్పాలి. ఎవ్వరు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా కానీ పార్టీని వీడకుండా జనసేన పార్టీ 0లో ఉన్నప్పుడు ఆయన వెంటే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన వెంటే ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా ఈయన కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఖచ్చితంగా. సో బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది, సీనియర్ లీడర్. సో మంత్రివర్గంలో ఆశావాహుల జాబితాలో ఆయన పేరు కూడా జనసేన పార్టీ నుంచి అయితే తప్పకుండా ఉండే అవకాశం ఉంది. పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నుంచి గెలిచాడు. ఈ సీటును తీసుకోవడం కూడా జనసేన కొంచెం కష్టమైపోయింది. ఎందుకంటే అక్కడ స్థానికంగా పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ ఫ్యామిలీ ఉంది, వాళ్ళని బరిలోకి దింపాలనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా మొత్తానికైతే ఈ సీటుని పంచకర్ల రమేష్ బాబు ఇవ్వటమే కాకుండా జనసేనలో గెలిచిన వాళ్ళలో అత్యధిక మెజారిటీ సాధించింది కూడా ఈయన. దాదాపు 90,000 పైచిలకు ఓట్ల మెజారిటీ వచ్చింది. అండ్ ఈయనకి చిరంజీవి గారితో ఉన్న అనుబంధం, మొదటగా ప్రజారాజ్యం పార్టీ నుంచే మొదటి ఎమ్మెల్యే, ఆ తర్వాత టీడీపీలోకి రావటం, తర్వాత వైఎస్ఆర్ హయాంలో పనిచేయటం. సో ఓవరాల్గా జనసేనకి రావటం, మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కూడా అని చెప్పొచ్చు. అండ్ హైయెస్ట్ మెజారిటీ, వీటన్నింటి దృష్ట్యా ఆశావాహుల జాబితాలో, ఆశావాహుల లిస్టులో ఈయన కూడా ప్రధానంగా ఉన్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. సో ఒక విధంగా పొత్తుకు కారణం కూడా ఒకానొక దశలో ఈయన కూడా అనేటటువంటి అంశమే తెలుస్తుంది. ఈయన మీద జరిగినటువంటి దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఈయన మీద చేసినటువంటి దమనకాండ, ఇవన్నీ గుర్తుపెట్టుకుని లేదు బీజేపీ సహకారం మనకు ఖచ్చితంగా కావాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఒంటరిగా ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి అప్పుడే పవన్ కళ్యాణ్ మనసులో మెదిలినటువంటి ఆలోచనలో భాగంగా అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళటం, బీజేపీతో కలవటం, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం ప్రాధాన్యతను కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీతో కలవటం, ఈ ముగ్గురు కలవటానికి
పవన్ కళ్యాణ్ కారణం అవటం ఇవన్నీ మనకు తెలిసిందే. సో ఒక కేంద్ర బిందువు లాంటి వ్యక్తిగా మారిపోయాడు కాబట్టి సో ఆశావాహుల జాబితాలు పైగా ఆ కుటుంబానికి మెగా ఫ్యామిలీకి కూడా దగ్గరైనటువంటి వ్యక్తి కాబట్టి కొంత అన్ని అంశాలని మనం చూసుకున్నట్లయితే ఆశావాహుల లిస్టులో ఈయన పేరు కూడా ప్రధానంగా ఉండేటటువంటి ఛాన్స్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈయన కూడా అంతకుముందు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత జనసేన పెట్టిన తర్వాత జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. సో ఈయన విధేయుడిగా పేరుంది. టీవీ చర్చా కార్యక్రమాల్లో డిబేట్లలో కొంత జనసేన వాయిస్ని బలంగా వినిపించినటువంటి నేతగా కూడా సుందరపు విజయ్ కుమార్ గారు చెప్పుకుంటూ ఉంటారు. సో జనసేనలో ఉన్న అతి తక్కువ స్పోక్స్ పర్సన్లలో ఈయన మెయిన్ లీడర్ అని చెప్పాలి. సో డెఫినెట్గా ఆయన కూడా ఛాన్స్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మండలి బుద్ధప్రసాద్. సో ఆయన కుటుంబం క్లీన్ ఇమేజ్, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా దివిసీమ ప్రాంతంలో వాళ్ళ యొక్క పట్టు బలం, ఆయన ప్రభావం, ఆయనకున్నటువంటి ఇమేజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈయన కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారు. లాస్ట్ టైం ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి మరీ తెలుగుదేశం పార్టీ గౌరవించింది. సో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జనసేనకు కూడా వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ జనసేనకు వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఆయన్ని ఓన్ చేసుకొని మనవాడే అన్నట్టుగా ఎన్నికల్లో పనిచేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యంలో జనసేన నుంచి వెళ్ళేటటువంటి లిస్టులో కానివ్వండి లేదంటే వాళ్ళ ఆశావాహుల జాబితాలో సో ఈయన పేరు కూడా మనకి ప్రధానంగా వినిపించేటటువంటి అవకాశం ఉంది. అవనిగడ్డ నుంచి గెలిచినటువంటి మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా ఉండొచ్చు. అండ్ ఆయన కుటుంబ నేపథ్యం అండ్ సీనియర్ లీడర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్న వ్యక్తి జనసేనలో కాబట్టి డెఫినెట్గా ఛాన్స్ ఉండొచ్చు. సో ఓవరాల్గా వీళ్ళైతే ఉన్నారు 8 మెంబర్స్ మేము ఇచ్చిన దాంట్లో నుంచి. దీంట్లో నుంచి 4 ఉండొచ్చు లేదా 3 ఉండొచ్చు. నంబర్ ఏంటి అనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన తీసుకుంటారా? పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని స్పెషల్ గా చెప్పక్కర్లేదు కాబట్టి ఆయన పేరు జాబితాలో సో ఇక్కడ కూడా చాలా చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆయన తీసుకోరు, తన వాళ్ళకే ఇచ్చుకుంటారని, లేదు ఆయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి ఇలా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రకరకాలుగా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బట్ జనసేన జాబితా అయితే ఈ విధంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనం ఫైనల్గా చూద్దాం. అవనిగడ్డ నుంచి గెలిచినటువంటి మండల బుద్ధప్రసాద్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. అదే యలమంచిలి నుంచి గెలిచినటువంటి సుందరపు విజయ్ కుమార్ జనసేన నుంచి ఆశావాహుల జాబితాలో ఉన్నారు. పెందుర్తి నుంచి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం నుంచి గెలిచినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ ఈయన ఆశావాహుల జాబితాలో ఉన్నారు. నిడదవోలు నుంచి గెలిచినటువంటి గందుల దుర్గేష్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత అనకాపల్లి నుంచి గెలిచినటువంటి సీనియర్ నేత కొనతాల రామకృష్ణ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఫైనల్గా మనం చూసినట్లయితే నెల్లిమర్ల నుంచి గెలిచినటువంటి లోకం మాధవి ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ఫైనల్గా నాదండ్ల మనోహర్ సీటు పక్కా అనేటటువంటి రీతిలో అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ వీడియోలో మేము 8 మంది అభ్యర్థుల పేర్లు అయితే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందులో ఎంతమందికి ఫైనల్ గా కలిపి మొత్తంగా 9 మంది. సో ఇందులో ఎంతమందికి ఫైనల్ ఇవి కేవలం ఆశావాహుల జాబితా మాత్రమే. ఇందులో ఎంతమందికి రేపు అవకాశం దొరుకుతుంది అనేది అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బీజేపీ గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ గురించి, బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి, వాళ్ళలో ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, ఎవరికి దక్కే ఛాన్స్ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. బీజేపీ నుంచి 2, జనసేనకి 4 అని రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. బట్ ఇంతవరకు దానిపై క్లారిటీ అయితే లేదు. బట్ ఆశావాహుల లిస్ట్ మాత్రమే మేము చెప్తున్నాం.